నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ప్రధానాంశాలు. రంగనాథ్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన బీఆర్ఎస్. పేదలపై ప్రతాపం చూపేందుకే హైడ్రాను ఏర్పాటు చేశారని ఆరోపణ. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ సీఎం. రెవెన్యూ శాఖలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించడంపై నిరసన. భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన. గంజాయి మత్తులో యువకుడి బీభత్సం. అడ్డుకున్నందుకు పోలీసులపైకి కారు ఎక్కించిన సైఫ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషన్ పదవి నుంచి తప్పించాలని సీఎస్ ను ఆదేశించింది. రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉన్నతాధికారిగా ఉన్న ఆయన కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని మండిపడింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ను తప్పించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది. ఇదే పిటిషన్ పై గతంలో జరిపిన విచారణలో హైకోర్టు ఆదేశించినట్టు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలపై రంగనాథ్ ఇవాళ కోర్టుకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన రంగనాథ్ కోర్టు న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా వెళ్లలేదని తెలిపారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు నివేదించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అఫిడవిట్ పై స్పందించిన ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వచ్చాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ 9 తలలున్న విషసర్పంలా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలగం, భారీ యంత్రాలతో వెళ్లి ఏదైనా చెయ్యొచ్చనుకుంటున్నారా అని నిలదీసింది. సామాన్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే హక్కు ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలుపరిచే బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందని తేల్చి చెప్పింది. హైడ్రా కేవలం ప్రభుత్వ ఆస్తుల రక్షణకే ఉందని, ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకోవడానికి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. ఆ పదవిని సెక్రటరీ స్థాయి అధికారితో భర్తీ చేయాలని స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలన్న హైకోర్టు నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లపై ప్రతాపం చూపేందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. హైడ్రా కమిషనర్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయంటే ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇలా హైడ్రా ద్వారా జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మొదటి రోజు నుంచి కూడా హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వందలాది వేలాది ఇళ్లను మరి నేలమట్టం చేసిన ఘోరమైన క్రూరమైన చరిత్ర ఈ హైడ్రాకున్నది. 63 కోర్టు ధిక్కరణ ఆదేశాలు ఇలా హైడ్రా కమిషనర్ మీద ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో ఎంత అరాచక పాలన నడుస్తున్నదో. విధ్వంసకర ప్రభుత్వం లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు.
ఎర్రవల్లిలోని నివాసం నుంచి ఈ మధ్యాహ్నం యశోద ఆసుపత్రికి చేరుకున్న కేసీఆర్ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు సుదర్శన్ రెడ్డిని మంత్రి సీతక్క, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, పద్మారావు, ఇతర నేతలు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అవసరమైతే అమెరికా నిపుణులతో మాట్లాడాలని కేసీఆర్ వైద్యులకు సూచించారు. ఎలాగైనా సుదర్శన్ రెడ్డిని ప్రాణాలను కాపాడాలని కేసీఆర్ కోరారు. బోన్ క్యాన్సర్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు అందుబాటులో ఉన్న రేడియో, కీమో, సర్జికల్ థెరపీలతో నయం చేయవచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువారెడ్డి అన్నారు. కిమ్స్ సన్షైన్ గ్రూప్ హాఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బోన్ క్యాన్సర్పై నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ వద్ద వాకథాన్ నిర్వహించారు. పార్క్ నుంచి పీవీ ఘాట్ తిరిగి పార్క్ వరకు నిర్వహించిన నడకలో పలువురు వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో బోన్ క్యాన్సర్ వస్తే కాలు తొలగించేవారని, ఇప్పుడు దాన్ని పూర్తిగా నయం చేయవచ్చునని డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. ఏదైనా గాయమైతే ఆ గాయం వాపు నెల వరకు తగ్గకుండా ఉంటే వెంటనే ఆర్థో డాక్టర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బోన్ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉంటే మొదటి దశలోనే దాన్ని నయం చేయవచ్చన్నారు. పాత రోజుల్లో బోన్ క్యాన్సర్ వస్తే కాలు తీసేయాల్సి వచ్చేది, యాంపుటేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బోన్ ట్యూమర్లకి కాలు తీసేయడం అనేది చాలా చాలా అరుదు. రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జికల్ థెరపీ అట్లా అన్ని మోడాలిటీస్ వచ్చి ఇప్పుడు బోన్ ట్యూమర్స్ కి కాలు తీసేయడం అనేది లేదు. ఈ బోన్ ట్యూమర్స్ ని ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచి ట్రీట్మెంట్ వస్తుంది. చాలా సార్లు ఇది యంగ్ వయసులో వస్తుంది. వచ్చిన ప్రతి వాపు క్యాన్సర్ కాదు, భయపడద్దు. 100లో ఒక 5% మటుకే వస్తాయి. కానీ తొందరగా చూపించుకొని డాక్టర్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ తీసుకుంటే మంచి. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రజలందరికీ కలిగించాలి. హైదరాబాద్ ఐఎస్ సదన్లోని సంగం లక్ష్మీబాయి కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగం లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జరిగిన పుస్తకాల పంపిణీ అంశం వివాదానికి దారితీయడంతో ఆందోళనకు కారణమైంది. ఈ క్రమంలో మన ఆలోచన సాధనా సమితి ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. పుస్తకాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సమితి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాలేజ్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరుపుతూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖలో టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను తీసివేయడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని భూ పరిపాలనా కమిషనర్ కార్యాలయం ముందు వారంతా ఆందోళనకు దిగారు. 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేయించుకున్న సర్కార్ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తుందని ప్రశ్నించారు. అకారణంగా తొలగించడం వల్ల 600కు పైగా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విధుల్లోకి తమను తీసుకోవాలని, లేని పక్షంలో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మా కంప్యూటర్ ఆపరేటర్ 630 మంది పైచులకు కంప్యూటర్ ఆపరేటర్ని తొలగించడం అనేది నిర్దాక్ష్యంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వారం 10 రోజులు తిరిగే లోపు వీళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందే. లేకపోతే వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే ఎవరైతే ఈ మినిస్టర్ ఉన్నారో లేదా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు 630 కుటుంబాలు మీ వెంట పడతాయని చెప్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వ పాలసీ అంటే ఉద్యోగస్తుని రోడ్డు మీద పడేస్తే ఇది స్టేట్ పాలసీ అవుతుందని మేము సూటికి కూడా అడుగుతున్నాం. మోండా మార్కెట్ నిజాం కాలం నుంచి వర్తక వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు వజ్రాలు ఆరు బయట పోసి అమ్మిన చరిత్ర ఈ మార్కెట్ సొంతం. కూరగాయలకు, బంగారం, వెండి, ముత్యాల అమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మాత్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు లేక సమస్యల వలయంలో చిక్కుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిస్థితిపై ఫోకస్. సికింద్రాబాద్
సికింద్రాబాద్లోని ప్రధాన వ్యాపార కేంద్రం మోండా మార్కెట్. ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో కోలాహలంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు అనేక సమస్యలకు నిలయంగా మారింది. హైదరాబాద్ మహానగరంలోని అన్ని డివిజన్లలో ఉండే ప్రతి సమస్య ఇక్కడ కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటి నుంచి అనేక సమస్యలకు నిలయంగా ఉన్న మోండా మార్కెట్ డివిజన్ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో చేరింది. కార్పొరేషన్ ఏదైనా సమస్యల పరిష్కారంలో అదే నిర్లక్ష్యం. ప్రధానంగా మోండా మార్కెట్లో కనీస మౌలిక వసతులు లేక వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ వసతి లేక మార్కెట్లోకే వాహనాలు తేవడం మరో సమస్యగా మారింది. ఇక రాత్రైతే సరైన లైటింగ్ సదుపాయం, తాగడానికి నీటి వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మోరీలు తాగుతామా మోరీలు వేసామా దవ్వీరు మాకు అమ్ముకునే కష్టం అవుతుంది. ఇక్కడ మొత్తం బురద, నీళ్లు, వెనక జరగడానికి వస్తలేదు, ముందర జరగడానికి వస్తలేదు, తాగుతలేదు, చేస్తలేదు, తవ్వీరు ఇడిచిపెట్టిరు. ఇక్కడ అమ్ముకొని కష్టం అవుతుంది. హోండా మార్కెట్ కట్టిస్తలేరు. ఓట్లయితే నాకే అని అంటారు. వేసేదాకా ఏమన్నారు, వేసినాక కథం నువ్వే వాళ్ళమ్మా నేనే వాళ్ళమ్మా అంటారు. లైట్లు లేవు, ఏం లేవు. మార్కెట్ లో 7 అయిందంటే దొంగల భయం ఉంది. ఒక్క లైట్ వస్తలేదు. పొద్దుతో కుక్కలు వస్తున్నాయి, ఆవులు వస్తున్నాయి. ఇక్కడ 7 గంటలకు అయితే దూకునం ఎత్తుకొని పోతున్నాం, సాగలైన ఎత్తిపెట్టిపోతున్నాం. ఇంత పెద్ద మార్కెట్ లో ఎవరన్నా ఒక లైట్ వేయచ్చు కదా, లైట్ లేదు. నీళ్లు కొట్టుకొచ్చుకున్నా అంటే ఒక బోర్ లేదు. తాయనికి ఒక చెంబ నీళ్లు ఉండయి. ఇక్కడ చెత్త అయితే నీకు ఒక మనిషి ఉండదు. బురదలు అమ్ముకోవాలి, నీళ్ళలో కూర్చోవాలి. అసలు మార్కెట్ తయారైంది. ఇక మోండా మార్కెట్ డివిజన్ ప్రాంతంలోని పలు చోట్ల డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు మరో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే మార్కెట్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు బురదమయమై దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ వ్యర్థాలు, చెత్తా చెదారం మూలంగా పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైతం సమీపంలోనే ఉండటం ఈ ప్రాంత ప్రజల సమస్యలను మరింత తీవ్రం చేస్తోంది. రైల్వే స్టేషన్ కు వచ్చేవారితో ట్రాఫిక్ సమస్య పెరిగి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నెల రోజుల నుంచి ఒకదికి అవుతుంది, ఒకదికి అయితలేదు. ఇక్కడ మాకు చాలా కూర్చోడానికి వస్తలేదు. ఇక్కడ మొన్న జారి పడ్డది. అక్కడ బోర్లు నీళ్లు లేవు. మళ్ళీ ఇక్కడ నీళ్ళు మనుషులు వస్తలేరు, గిరాకీ లేదు, ఏం లేదు. చాలా డల్ ఉంది మార్కెట్ అంతా. కష్టం అవుతుంది. వర్షాకాలం ఇది, వర్షాకాలం తీసిపెట్టిరు. కనీసం ఎండాకాలం చేసిన పని నడుస్తుండే, ఏం చేస్తలేరు. అది కంప్లీట్ చేస్తూనే లేరు. మేము ఎప్పుడు మోండా మార్కెట్ కు కూరగాయలు కొనడానికి వస్తాం. ఈడొకటి కూరగాయలు బండి వస్తే ఆడ పెట్టుకోనికి స్థలం లేదు. ఇది డ్రైనేజ్ అంతా కడతాం అంటారు, కడతలేరు. అదంతా గలీజ్ ఉంటుంది. ఇది ఎక్కడ షాపు లేదు. ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉంటుంది. కొద్దిగా ఏంటంటే మనకు ఒకటి ఏంటంటే మార్కెట్ కొద్దిగా పెద్దగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ కూడా ఉంది, మంగళమ్మ జాతర. కస్టమర్స్ ఎక్కువ వస్తారు, ప్రాబ్లం అవుతుంది. వర్క్ తొందరగా అయ్యేటట్టు చూడమని గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేస్తుంది. మోండా మార్కెట్ సహా పరిసరాలను ఆధునీకరిస్తామన్న పాలకుల హామీలు ఎప్పటికి నెరవేరుతాయో అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ నాలా బజార్ నుండి మోండా మార్కెట్ వరకు ఏదైతే నూతనంగా డ్రైనేజీ పనులు జరుగుతున్నాయో ఈ పనుల మూలంగా మార్కెట్ లో వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు, వారికి ఒక రకంగా శాపంగా మారిందని చెప్పవచ్చు. వెంటనే ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి వారి వ్యాపారం సజావుగా సాగేట్లు మోడల్ మార్కెట్ నిర్మిస్తామన్న గత ప్రభుత్వాల హామీని సైతం వాళ్ళు నెరవేర్చాలని, ట్రాఫిక్ సమస్యను తీర్చి తమ ఇబ్బందులను దూరం చేయాలని వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో వంశీ, ఈటీవీ న్యూస్, మోండా మార్కెట్. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి ఓ యువకుడు కారును ఎక్కించిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ కాగా మరో కానిస్టేబుల్ సీఐకి గాయాలయ్యాయి. యాబిట్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఆయన ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఇతర సిబ్బందితో కలిసి యాబిట్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పాయల్ ఫుట్వేర్ సమీపానికి బ్లూ కలర్ బెల్నో కారులో చేరుకోగా ఓ వ్యక్తి కారులో ఉన్న వారికి ఓ ప్యాకెట్ అందజేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న సైఫ్నకు పోలీసులు గుర్తింపు కార్డులు చూపించి కారు నుంచి దిగాలని సూచించారు. అయితే కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్ ఒక్కసారిగా కారును రివర్స్ చేశాడు. దీంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి కారు దూసుకువెళ్లింది. అక్కడి నుంచి కారుతో పరారైన సైఫ్ను అఫ్జల్గంజ్ వద్ద అడ్డుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రత్యేకంగా బోనాల పండుగలో తొట్టెల సమర్పణ ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్సవాల్లో అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు తొట్టెల సమర్పణకి కూడా అంతే విశిష్టమైన ఆచారంగా భక్తులు భావిస్తారు. భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ తొట్టెలు అనేక కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నాయి. కోరిన కోర్కెలు నెరవేరాలని అమ్మవారికి తొట్టెలను సమర్పించి భక్తులు మొక్కులు చెల్లిస్తారు. భక్తుల స్తోమతను బట్టి తొట్టెల పరిమాణం మారుతూ ఉంటుంది. మరికొంతమంది ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ తొట్టెలను ప్రత్యేకంగా తయారు చేయించి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ తొట్టెల తయారీ కార్వాన్, పురాణాపూల్ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా మారింది. ఈ సంప్రదాయ వృత్తిని నమ్ముకుని నేటికి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వెదురు బొంగులు, రంగు కాగితాలు, అలంకరణ సామాగ్రితో హస్తకళతో రూపొందించే ఈ తొట్టెలకు ప్రతి ఏడాది భారీ డిమాండ్ ఉంటుంది. రాజేందర్ నగర్ జోన్ పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్లో ఉన్న గగన్ పహాడ్ రైల్వే అండర్ పాస్ రిటైనింగ్ వాల్ పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో రైల్వే బ్రిడ్జ్ పైభాగం నుంచి వర్షపు నీరు లీక్ అవుతుండగా అండర్ పాస్ కు ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్ కూడా దెబ్బతిని ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే లక్షల రూపాయలతో రైల్వే అండర్ పాస్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టిన అధికారులు బ్రిడ్జి నిర్మాణ భద్రత, రిటైనింగ్ వాల్ నిర్వహణపై మాత్రం తగిన శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైనింగ్ వాల్కు ఒకవైపు పారిశ్రామిక ప్రాంతం, మరోవైపు కాలనీలు ఉండటంతో డ్రైనేజ్ నీరు సక్రమంగా వెళ్లే మార్గం లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ హీటర్ కారణంగా కరెంటు షాక్కు గురై ఓ గృహిణి ప్రాణాలు కోల్పోయారు. భువనగిరి హనుమాన్వాడకు చెందిన దుడ్డికారి స్వాతి భర్త, పిల్లలతో కలిసి మల్లికార్జున నగర్లో నివాసం ఉంటోంది. ఇంట్లో వేడి నీరు సిద్ధం చేసుకునేందుకు బకెట్లో ఎలక్ట్రిక్ హీటర్ ఉంచారు. ఈ క్రమంలో స్వాతి ప్రమాదవశాత్తు జారి కింద పడింది. ఆ సమయంలో ఆమె చేయి హీటర్ ఉన్న నీటి బకెట్లో పడటంతో తీవ్ర కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. షాక్ తీవ్రత కారణంగా శరీరంలోని కొంత భాగం కాలిపోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రెహమత్ నగర్ ఫిష్ మార్కెట్ సమీపంలోని ఓ ఇంటికి తీసుకొచ్చిన నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెహమత్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంటికి నెమలిని తీసుకురాగా ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు నెమలిని అక్కడి నుంచి మధురానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు వచ్చి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ యువకుడు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంషాబాద్ నుంచి పాట్నాకు వెళుతున్న 26 ఏళ్ల వికాస్ పాస్వాన్ అనే ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు అస్వస్థతకు గురయ్యాడు. ఎయిర్లైన్స్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజేందర్ నగర్ లో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో కారు నడిపిన నిందితుడు రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదం అనంతరం స్థానికులు కారు డ్రైవర్ను పట్టుకున్నారు. నిందితుడు సరిగ్గా నిలబడి పేరు కూడా చెప్పలేనంతగా మద్యం సేవించాడు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దేవేందర్ నగర్ లో గత నెల 28న గృహప్రవేశ వేడుక జరిగిన ఇంటిపై దాడికి పాల్పడిన గంజాయి గ్యాంగ్ ప్రధాన నిందితులను అరెస్టు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ జలేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. కాలనీలో మహిళలు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఫుడ్, జ్యువెలరీ, లైబ్రరీ, బట్టలు ఇలా ఏ వ్యాపారమైనా మొబైల్ వాహనాలపై నడుస్తున్నాయి. నిమిషాల్లోనే ఏ కాలనీలోనైనా వాలిపోయి హాయిగా వ్యాపారం చేసుకునే వారు పెరుగుతున్నారు.
తక్కువ ఖర్చుతో లాభాలు గడిస్తున్న ఈ బిజినెస్ ఆన్ వీల్స్ ట్రెండ్పై వ్యాపారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే దారిలో హెయిర్ కటింగ్ కూడా చేరింది. స్టైల్ ఆన్ వీల్స్ పేరుతో ఉప్పల్ భగాయత్ ఏరియాలో ఇంటి వద్దకే వెళ్లి కటింగ్ చేస్తున్నారు. మరి నయా ట్రెండ్ విశేషాలేంటో చూద్దామా? ఇప్పుడు వ్యాపారాలు పెట్టాలంటే స్థలాలు కొనాల్సిన అవసరం లేదు. భవనాలకు రెంట్ కట్టాల్సిన పనే లేదు. ఆలోచన ఉంటే చాలు, గడ్డి పరకను కూడా గడ్డపారలాగా వాడుకోవచ్చు. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నారేమో ఆ దంపతులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఉప్పల్ భగాయత్కు చెందిన విజయ్, కల్పన దంపతులు స్టైల్ ఆన్ వీల్స్ పేరుతో బస్సులో బార్బర్ షాప్ పెట్టారు. సాధారణ బస్సును ఆధునిక హెయిర్ సెలూన్గా మార్చి మామూలు కటింగ్ షాప్కి ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దారు. కాలనీలకు వెళ్లి అక్కడే హెయిర్ కటింగ్, షేవింగ్ వంటి ఇతర సేవలు అందిస్తున్నారు. ఈ మొబైల్ సెలూన్లో ఆకర్షణీయమైన లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. క్లిప్పర్లు, ట్రిమ్మర్లు, డ్రయర్లు వంటి ఆధునిక పరికరాలు కూడా ఉన్నాయి. 2 ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ నిపుణులతో సెలూన్ నిర్వహిస్తున్నారు. సెలూన్లో మహిళలు, పురుషులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ భగాయత్లోని అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, ఐటీ పార్కులు, ఈవెంట్ల వద్దకు నేరుగా వెళ్లి సేవలందిస్తున్నారు. ఈ కొత్త ఆలోచనతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఉప్పల్ భగాయత్ phase 2 లేఅవుట్ లో సలూన్ సర్వీసెస్ ఎక్కడ కూడా లేవు. లైక్ వీ హ్యావ్ టు గో టు నాగోల్ అండ్ రామంతపూర్, లైక్ మోర్ దెన్ 5 to 10 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో బై లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ అన్ ఐడియా క్రియేటెడ్ ఇన్ అవర్ మైండ్ దట్ వై కాంట్ వి ఓపెన్ ఎ సలూన్ విచ్ ఈస్ నియర్ టు అవర్ కమ్యూనిటీ అండ్ నియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గేట్ స్టెప్. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఏంటి అని అంటే, సో డోంట్ మిక్స్ దట్ ఇట్ ఈస్ లైక్ ఏ డోర్ స్టెప్ సర్వీసెస్. మనం ఏం డోర్ స్టెప్ లోపలికి వెళ్ళి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు. Within the bus we have the well equipment. So manaki saloon lo ela aithe equipment untundo, similar way we do have all the equipment and customers ki elanti services, saloon services provide cheyalanna ganuda. So I can definitely say that they will go with a good experience. ఈ స్టైల్ ఆన్ వీల్స్ కు ఉప్పల్లో విశేష ఆదరణ లభిస్తోంది. త్వరలో మరిన్ని సౌకర్యాలతో పలు ప్రాంతాలకు విస్తరిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.